ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ మాటలకి అపార్థం చేసుకుని మామయ్యతో ఈ పెళ్లి చేసుకోను అంటే నన్నేమంటారో, నేనేమైపోతాను అని నా మాటల్ని నీ మాటగా చెప్పి ఈ పెళ్లి చెడగొడుతుంటే అదంతా నా మీద ప్రేమతో నువ్వు చేసావని ఈ మూర్ఖుడికి అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. నిజమైన ప్రేమ అంటే ఏంటో, ఎలా ఉంటుందో నాకిప్పుడే తెలిసింది. ప్రేమించడం అంటే ఎదుటి వాళ్ళని బాధపెట్టి మనం సంతోషంగా ఉండాలనుకోవడం కాదు. మనం బాధపడినా మనల్ని ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉంచాలనుకోవడం అని నీ ప్రేమని చూశాకే అర్థమైంది. అందరి దృష్టిలో నన్ను మంచివాడిగా ఉంచాలని నువ్వు గొప్పదానివైపోయావాద్య. కానీ నాకే నేను నచ్చని స్థాయిలో నన్నెలా వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావాద్య. అందరూ ఉండమంటున్నా ఉండను, వెళ్ళిపోతానంటుంటే నన్ను నా జ్ఞాపకాలని వదిలించుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నావు అనుకున్నాను. కానీ నీ స్థానంలో మరొకరిని చూడలేక నన్ను, నా ప్రేమని దగ్గరుండి మరొకరికి అప్పగించలేక వెళ్తున్నావని అర్థం చేసుకోలేకపోయాను. తప్పు చేశాను. నన్ను నేను కూడా క్షమించుకోలేనంత తప్పు చేశాను. శ్రీను, జరిగిందేదో జరిగిపోయింది. నిజాలు నీకు నాకు తెలిసిన అబద్ధాలు నిజాలయ్యి నిన్ను పెళ్లి పీటల మీద కూర్చోబెడుతున్నాయి కదా. ఇప్పుడు నిజాలు మాట్లాడుకొని చేయగలిగింది ఏమీ లేదు కదా శ్రీను. ఏం లేదని ఎలా చూస్తూ ఊరుకోమంటావాద్య? అందుకని నా ప్రేమకు సర్టిఫికేట్ ఇచ్చి నన్ను సాగనంపాలని ఇక్కడికి తీసుకొచ్చావా? ఎవరైనా చూస్తే ఇది కూడా నా తప్పే అంటారు. ఎవరు చూసినా ఏమీ కాదు, కానివ్వను. పందిరేసి పసుపు దంచి పెళ్లి మండపం కూడా ప్రిపేర్ చేసేస్తుంటే ఇంకా ఇంకా ఏం చేస్తావు శ్రీను? ఇంకా ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు శ్రీను? నిజం మాట్లాడుతున్నాను, నిజాయితీగా మాట్లాడుతున్నాను. నాకు నువ్వు కావాలాద్య. నన్నింతగా ప్రేమించి నా కోసం ఇంత త్యాగానికి సిద్ధపడిన నిన్ను ఎలా వదులుకోను? నిజం అబద్ధం కావడానికి కారణం నేనైనప్పుడు ఆ నిజం నిజాయితీని అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సింది కూడా నేనేగా. నువ్వు ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు శ్రీను. నిజమిదే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.